దేవుడా, ఎలాగైనా ఈ విషయం మా ఆవిడకి తెలియకుండా చూసుకో స్వామి. అబ్బా సాయిరామ్. ఎవడ్రా ఈ దరిద్రాన్ని పెట్టిన దగులుబాజీ? నేనే భయ్యా. పెళ్ళయి ఎన్ని రోజులైనా మోకాలు చూసుకుని 3 రావట్లేదని మోడల్ చూస్తే వస్తుందని నేనే పెట్టా. అయినా ఇప్పుడు 3కి 4కి ఏం తొందర ఉందిరా? ముందు ఆ దరిద్రాన్ని తీసే. ఛీ, నీకు అస్సలు టేస్ట్ లేదు భయ్యా. చూడు, చెక్కిన శిల్పంలో ఎంత అందంగా ఉందో ఆ బ్యూటీ. ఇంటర్నేషనల్ బ్యూటీని తీసేయమంటావా? దీనికోసం వారానికి 1000 రూపాయలు దాచినా తప్పులేదు భయ్యా. భయ్యా బావా బావా అలంకృత భయ్యా. అయినా అది ఎవరైతే నాకేంటి? అది లోకల్ అయితే ఏంది, నేషనల్ అయితే ఏంది? అక్కడ ఉంటే సీతారాముల ఫోటో అయినా ఉండాలి, లేదంటే నా వైఫ్ అలంకృత ఫోటో అయినా ఉండాలి. అంతేగాని తీసేరా ముందు. తీసేయమంటావా? తీసేరా, నీకు దండం పెడతా. బ్యూటీ నాకే ఎంజాయ్మెంట్ అంతా దొరుకుతుంది. పాపం మా భయ్యాకి ఛాన్సే లేదు. వచ్చారు తోడు దొంగలు. ముసలోళ్ళు ఇక్కడే ఉన్నారు. బాగున్నారా మావయ్య? బాగున్నారు అత్తయ్య? బాలేపోతే నువ్వు వచ్చి చూస్తావా? బాగోపోతే మా భయ్య ఎందుకు చూస్తాడు? ఏ ఆర్ఎంపీ డాక్టర్నో ఎంబీబీఎస్నో చూపించుకోండి. అంకుల్, ఇంకొంచెం గట్టిగా అరిస్తే పైన బుజు కింద పడిపోద్ది. వచ్చే పండక్కి క్లీనింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. రేయ్, మా అల్లుడికి ఫ్రెండ్ లాగుండు. ఎక్స్ట్రాల్ చేసావనుకో మర్డర్ అయిపోతావు. మీ అల్లుడికి ఫ్రెండ్గా ఉంటే ఎవరికైనా మాట్లాడలేండి. అల్లుడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మాయి కూడా చెప్పడం లేదంట. అలా అడుగుతారేంటి మావయ్య? డైలీ వెళ్ళేది ఆఫీస్కే కదా. ఏరా అటు చెప్పి ఇటు చూస్తావేంట్రా? అటు అరే చూప్. అరే తోలు ముందు నా కూతురు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటున్నావా? మావయ్య, మీ కూతురు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాడి కాలర్ ఎందుకు పట్టుకోవడం? దానికి మీ కూతుర్ని అడిగితే సరిపోతుందిగా. తెలిసిపోద్దిగా. నువ్వు ఆగలుడు, అసలు ఇదంతా వీడి వల్లే జరిగింది. తెలిసిపోయిందా?